ఓం శ్రీ మహాగణపతి నమ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివరార మహాదేవ శంభో శంకర. టాప్ తెలుగు ట్రేడింగ్ ఛానల్కి స్వాగతం అండి, సుస్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈరోజు 15వ తారీఖు జూలై నెల 2025 సంవత్సరం. అండ్ మన మార్కెట్స్ ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అయినాయండి. నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ మూడు కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అయినాయి. చాలా శుభపరిణామం. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 113 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అయ్యి ఎండ్ అయిందండి. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 317 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అయ్యి ఎండ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అయ్యి ఎండ్ అయింది. చూడొచ్చు మనం. మన ఈ చార్ట్ చూస్తే ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్లోనే ఉన్నాయి, పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి అండ్ పాజిటివ్లోనే ట్రేడ్ అయినాయండి. మన ఇండిసెస్ మొత్తం ఈరోజు చాలా శుభపరిణామం. మార్కెట్ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి పాజిటివ్లోకి వచ్చింది. మార్కెట్ మామూలుగా ఫ్లాట్లో నడుస్తుంది. చాలా తక్కువ మార్జిన్లో 6 పాయింట్స్, 10 పాయింట్స్, 30 పాయింట్స్ అటు ఇటుగా నడిచింది ఒక వారం రోజుల పాటు. ఈరోజు మాత్రం క్లియర్ కట్గా మనకి పాజిటివ్లోనే ఎండ్ అయినాయి మార్కెట్స్ అనేది, ఇండిసెస్. అండ్ చూడండి, ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ వీకెండింగ్ అండి. ట్యూస్డే మంగళవారం కదా, సెన్సెక్స్ ఆప్షన్స్ వీకెండింగ్ కూడా మంచి మూమెంట్లోనే ఉంది. సెన్సెక్స్ కూడా, ఆప్షన్స్ కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. వీకెండ్ ఆప్షన్స్ స్ట్రాటజీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈరోజు. షేర్ మార్కెట్ అది కల్పవృక్షం అండి. షేర్ మార్కెట్ని ఒక మంచి స్ట్రాటజీతో, ఒక నిబద్ధతతో సీరియస్గా బిజినెస్ లాగా టేకప్ చేసి మనం ముందుకెళ్తే దీని నుంచి ఖచ్చితంగా కాన్స్టెంట్ లాభాలు తీసుకోవచ్చండి. షేర్ మార్కెట్లో అంతకుముందు మీరు ఏమైనా నష్టపోయి ఉన్నా కానీ, షేర్ మార్కెట్ ఎంత నేర్చుకున్నా మీకు వల్ల కావట్లేదంటే కానీ మమ్మల్ని సంప్రదించండి. మీకు షేర్ మార్కెట్లో గతంలో నష్టపోయింది మొత్తం రికవరీ చేసి పెట్టగలము. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి లాస్ లేకుండా ఖచ్చితంగా మీకు ప్రతి నెల మంచి లాభాలను తీసుకొచ్చి పెడతామండి. షేర్ మార్కెట్ నుంచి మమ్మల్ని సంప్రదించండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. పోయిందా ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ వీకెండ్ అండి. చూడండి, మన ఆప్షన్స్ ఎలా ట్రేడ్ అయినాయో చూద్దాం. ఆప్షన్స్ పుట్ సైడ్, కాల్ సైడ్ ఈరోజు బాగా ట్రేడ్ అయిందండి. ఆప్షన్స్ కూడా పుట్ సైడ్ అన్నీ నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. ఒకసారి ఎగ్జాంపుల్గా మనం 2 ఇండిసెస్ 2 పాయింట్స్ మనం తీసుకొని ఇది చార్ట్ చూద్దామండి. పిఈ తీసుకున్నామండి ఈరోజు. పిఈ ఆప్షన్స్ ఎండింగ్ రోజు చూసారుగా, ఫస్ట్ నుంచి డామినేటింగ్ పిఈ అనేది మనకి డౌన్ఫాల్లోనే ఉంది. అలానే 0 అయిపోయింది. సిఈ చూడండి, సి అనేది మనకి కాల్ అనేది ఫస్ట్లో రైజ్ అయిందండి. మనకి
ఒక 75 పాయింట్స్ నుంచి 250 పాయింట్స్ దాకా రైజ్ అయింది. రైజ్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయిందండి. ఈ ఆప్షన్ ఎండింగ్ రోజు కదా, జీరో అయిపోతుంది. ఇన్ ద మనీ తీసుకున్నామండి. ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ ద మనీ చూస్తే ఇప్పుడు ఇన్ ద మనీ చూద్దాం. ఫస్ట్లో బాగా మూమెంట్ ఇచ్చింది, తర్వాత గ్రాడ్యువల్గా అది జీరోకి వెళ్ళిపోతుంది. ఆప్షన్స్ ఎండింగ్ స్టార్ట్ చేయండి, అది అయిపోయింది. ఇంకా టాప్ గెయినర్స్ చూస్తున్నామండి ప్రజెంట్ ఈరోజు స్టాక్స్లో. టాప్ గెయినర్స్ స్టాక్స్ ఇవి. అండ్ టాప్ లూజర్స్ స్టాక్స్ అండి. ఈరోజు టాప్ ప్లేస్లో లూజ్ అయిన, లాస్ వచ్చిన స్టాక్స్ ఇవి. ధన్యవాదాలండి. మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. రోజు డైలీ సపోర్ట్ చేయండి. మీ టాప్ తెలుగు ట్రేడర్